సో గాయస్ లాస్ట్ 1 మంత్ నుంచి మనకు బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన సేల్స్ అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. సో దానికి కారణం ఏంటంటే సో ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, లేకపోతే విఐ కానివ్వండి, ఈ 3 బ్రాండ్ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన రీఛార్జ్ ప్లాన్స్ అనేవి చాలా ఎక్కువ అయితే ఇంక్రీజ్ చేశారు. సో ఎగ్జాంపుల్కి ఒక 100 రూపాయలకు మనకు నెల రోజులు వచ్చే ప్లాన్ ఉంటే ఆ 100 రూపాయలు డైరెక్ట్ 160-170 రూపాయల దాకా వీళ్ళతో పెంచేశారు. సో దీనివల్ల చాలా మంది కస్టమర్లు అప్సెట్ అయ్యి డైరెక్ట్ బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అయ్యారు. సో ఎందుకు బిఎస్ఎన్ఎల్కు షిఫ్ట్ చేశారు? వేరే లేవా అంటే సో వేరే ఏం లేవు. సో వీటన్నిటికి పోటీగా ఆల్టర్నేటివ్ మనకైతే బిఎస్ఎన్ఎల్ ఒకటే ఉంది. సో అంతే ఇక్కడ బిఎస్ఎన్ఎల్లో చాలా తక్కువ రేటుకి మనకైతే చాలా ఎక్కువ ప్లాన్స్ ఉంటాయి. అంతే అక్కడ గవర్నమెంట్ మనకు రన్ చేస్తుంది కాబట్టి చాలా మంది అయితే బిఎస్ఎన్ఎల్కి అయితే షిఫ్ట్ అయ్యారు. సో కొంతమంది అయితే కొత్త సిమ్ తీసుకున్నారు, కొంతమంది అయితే ఉన్న సిమ్ములనే వాళ్ళైతే పోటీ చేసుకున్నారు. సో దీనివల్ల మనకు లాభం నష్టం లేకపోతే బిఎస్ఎన్ఎల్ సిమ్ని మనం తీసుకోవచ్చా, తీసుకుంటే మన ఏరియాలో సిగ్నల్ ఉందా లేదా దాన్ని ఎలా తెలుసుకోవాలి, అసలు బిఎస్ఎన్ఎల్ సిమ్ ఇప్పుడు తీసుకుంటే సిచ్యువేషన్లో మనకు వాల్యూ ఫర్ మనీ సిమ్ అవుతుందా అవ్వదా, దీనికి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఒక 10 వీడియోలు ఈ వీడియోకి సంబంధించి చూస్తే మీకు ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో ఈ వీడియో ఒక్కటి చూస్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ పోయిన ముందు తప్పకుండా వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం. సో మనం లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేరే సిమ్ నుంచి బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ అవ్వాలనుకున్నా అంటే మీరు ఎయిర్టెల్, జియో లేకపోతే విఐ సిమ్ వాడుతున్నారు, ఆ సిమ్ నుంచి సేమ్ నెంబర్ తోటి మీరు బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ కావాలనుకున్నా లేకపోతే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి కొత్త సిమ్ తీసుకోవాలనుకున్నా మీ నియర్ బై ఉన్న సో బిఎస్ఎన్ఎల్ సిమ్ అమ్మాయి వాళ్ళ దగ్గర కానివ్వండి లేకపోతే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళండి. సో మీకు సంబంధించిన ప్రూఫ్ను మీరు డబ్బులు తీసుకుపెట్టుకున్నట్లయితే మీకైతే ఒక సిమ్ అయితే ఇస్తారు. సో మీకు ఇంక్లూడింగ్ రీఛార్జ్ ప్లాన్ తోటి మీకైతే సిమ్ ఉంటుంది. సో బట్టి వాళ్ళైతే సిమ్ ఇయ్యారు. సో రీఛార్జ్ ప్లాన్ అంటే రఫ్గా మీకు 50 రూపాయల నుంచి 250 లోపు మీరైతే వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక మీరు సిమ్ తీసుకొచ్చుకున్న తర్వాత సిమ్ యాక్టివేషన్ కావడానికి మీకు అయితే 2 days దాకా టైం పడుతుంది. సో ఆ 2 days లోపు కూడా మీకు సిమ్ యాక్టివేషన్ కాకపోతే కస్టమర్ కేర్కి ఫోన్ చేయాలి. సో అలా రెస్పాన్స్ కాకపోతే డైరెక్ట్ మీకు సిమ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర పోతే వాళ్ళతో సిమ్ యాక్టివేషన్ అవుతారు. సో ఇక సిమ్ అనేది యాక్టివేషన్ అయింది. సిమ్ అనేది యాక్టివేషన్ అయినాక అందులో మళ్ళీ ఇంటర్నెట్ యాక్టివేషన్ అయ్యడానికి మీరైతే కస్టమర్ కేర్కి ఫోన్ చేయాలి. సో వాళ్ళు ఇంకా లిఫ్ట్ చేయకపోతే 1925 అనే నెంబర్కి మీరైతే స్టార్ట్ అని మెసేజ్ చేయండి. సో స్టార్ట్ అని మెసేజ్ చేసిన తర్వాత వితిన్ 5 minutesలో మీకైతే ఇంటర్నెట్ అనేది యాక్టివేషన్ అవుతుంది. సో అంటే మీరు ఆ మొబైల్లో ఇంటర్నెట్ అనేది మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బిఎస్ఎన్ఎల్ సంబంధించి మేజర్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 2390 రూపాయలకు మనకైతే 365 రోజులు వస్తుంది. అంతేకాకుండా అన్లిమిటెడ్ కాల్స్, 100 SMS పర్ డే ఉంటుంది. అంతేకాకుండా పర్ డే మనకైతే 2 GB ఇస్తుంది. సో ఇదే ప్లాన్స్ మనకైతే జియో లేదా ఎయిర్టెల్ అయితే మనకైతే 3600 రూపాయల దాకా మనకైతే ప్లాన్ ఉంటుంది. బట్ మనకు జస్ట్ బిఎస్ఎన్ఎల్లో 2395 రూపాయలకు మనకైతే ఈ ప్లాన్ అయితే వస్తుంది. సో ఇంచుమించు వీటన్నిటి మధ్య మనకైతే 1000 రూపాయల కన్నా ఎక్కువనే మనకైతే డిఫరెన్స్ ఉంది. సో ఇంతవరకు మనకైతే వీళ్ళు రీఛార్జ్ ప్లాన్స్ అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు మీరు బిఎస్ఎన్ఎల్కు చేంజ్ కావచ్చా చేంజ్ కారాదా అనే విషయం గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ అనేది మనకు ఓన్లీ 3G సర్వీసే ఉంది. సో ఇంక్లూడింగ్ 3G కానీ 2G చెప్పినా మనకైతే పెద్ద పరకేం పడదు. సో అంతేకాకుండా మీకు చాలామంది 4G కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు కానీ మనకు 4G అనేది అవైలబుల్ లేదు. సో ఎక్కడో ఇండియా మొత్తంలో అంత కలిపితే ఒక 10 టవర్లు ఉంటాయి అంతే. సో 10 ఉంటే అంతకన్నా తక్కువ ఉంటే మనకు అసలు మనకి లెక్క కూడా లేదు. సో కాబట్టి జస్ట్ మీరు 3G ఇంటర్నెట్ మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మీరైతే పెట్టుకోకండి. సో మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి? లైక్ ఇప్పుడు నేను ఒక విలేజ్లో ఉన్నా లేకపోతే ఒక సిటీలో ఉన్నా, నేను ఉన్న దగ్గర బిఎస్ఎన్ఎల్ సంబంధించిన సిగ్నల్స్ కానీ టవర్స్ కానీ ఉన్నాయి లేవో ఎలా తెలుసుకోవాలంటే సో డైరెక్ట్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్లో NPERF అనే మీరైతే సెర్చ్ చేయండి. సో మీకైతే ఇలాంటి వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ మీరైతే ఓపెన్ చేయండి. సో మీకైతే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు 3 లైన్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాప్స్ ఉంది కదా. సో ఇక్కడ మీరైతే కవరేజ్ మ్యాప్ అని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు సంబంధించిన సిమ్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ మీరు చూడండి. సో ఇక్కడ బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఉంది కదా. సో దీన్ని సెర్చ్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఏరియా సెర్చ్ చేయండి. సో మాది కరీంనగర్. సో మీరైతే సెర్చ్ చేయండి, ఇక్కడ వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక కరీంనగర్ కదా. సో కరీంనగర్ పర్టికులర్ మీరు విలేజ్లో ఉంటే విలేజ్ లేకపోతే కరీంనగర్ సిటీలో ఉంటే సిటీ. సో మీరు పర్టికులర్ ఏ ఏరియా ఉన్నారు సో ఆ ఏరియా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ గ్రీన్ కలర్లో మనకు డాట్ కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ మీకు సంబంధించిన సిగ్నల్ ఉన్నట్టు అంటే టవర్లు అయితే బిఎస్ఎన్ఎల్ సంబంధించిన టవర్లు కరీంనగర్లో ఉన్నాయి. సో కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో ఇక్కడ చూడండి. సో మిగతాది మీరు నార్మల్గా ఇక్కడ లేదు అని చెప్పడానికి ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు చుట్టుపక్కల మనకు జైత్యాలలో చూసుకుంటే జస్ట్ మనకు 2-3 టవర్లే ఉన్నట్టున్నాయి. అంత పెద్దగా అయితే ఏం లేవు. జస్ట్ మనకు కరీంనగర్లో మాత్రం మనకు ఎక్కువ టవర్ ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ హెడ్ ఆఫీస్ బిఎస్ఎన్ఎల్ సంబంధించిన హెడ్ ఆఫీస్ అనేది మనకు కరీంనగర్లోనే ఉంది. సో అందుకే వాళ్ళు ఎక్కువ టవర్లు వేసినట్టున్నారు.
సో చూడండి మనకైతే కరీంనగర్ నెట్వర్క్, సో కరీంనగర్ సిటీలో మనకైతే చాలా టవర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు నేను బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకొని నాకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో నాకైతే సిగ్నల్ చాలా బాగా వస్తుంది. సో లేదు మీరు కరీంనగర్ చుట్టుపక్కల ఉంటామంటే సో అక్కడ మీ చుట్టుపక్కల కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు ఏ విధంగా అసలు నాకు నెట్వర్క్ వస్తుందా రాదా, అసలు సిగ్నల్స్ టవర్స్ ఉన్నాయి లేవా అని. సో ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నట్టే ఇప్పుడు ఇందులో ఉన్న సిమ్ కూడా నాకైతే బిఎస్ఎల్ సిమ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మన ఇంటర్నెట్ స్పీడ్ కూడా మనైతే చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే ఒక కన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఈ విధంగా మీరైతే టవర్స్ మీ ఏరియాలో సిగ్నల్స్ వస్తాయా రావా, టవర్స్ ఉన్నాయి లేవా మీరైతే ఈ వెబ్సైట్లో మీరైతే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బిఎస్ఎన్ఎల్ సిమ్ అని చెప్పిన. సో మీకు ఏదో సెట్టింగ్స్ వెళ్ళి చూపిస్తా ఇది బిఎస్ఎన్ఎల్ సిమ్ అవునో కాదో. చూసారా మనకు 3G సిమ్ ఉంది. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఉంది. సో ఇది నాకు బిఎస్ఎన్ఎల్ సిమ్ ఇది. సో ఇప్పుడు మనం ఇంటర్నెట్ అనేది చెక్ చేద్దాం ఎంత వస్తుందో. సో నేనైతే ఇండోర్లో ఉన్నా, సో ఆఫీస్లోనే ఉన్నా, బయట కూడా లేను. సో మనం డైరెక్ట్ ఇంటర్నెట్ స్పీడ్ అని చెక్ చేద్దాం. ఇక్కడ మీరు ఇంటర్నెట్ అనేది ఆఫ్ అయిపోయింది ఒక. సో ఒక్క నిమిషం ఓకే మళ్ళీ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం ఇంటర్నెట్ స్పీడ్ అని చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు H+ అంటే మనకు 3G ఇంటర్నెట్ మనకైతే వస్తుంది. సో 4G అయితే వస్తలేదు. సో చూడండి ఇక్కడ మనకు సో స్పీడ్ టెస్ట్ చేద్దాం మనం. సో ఓకే మనం అయితే కంటిన్యూ. సో గో మీద ట్యాప్ చేద్దాం. సో నేనైతే వీడియోని స్కిప్ అయ్యా, మీరు పాయింట్ బై చూడండి. సో మనకు ఎంత కనెక్టింగ్ టైంకి ఎంత పడుతుంది ఏం కథ అనేది. సో ఇక్కడ చూసారు కదా మనకైతే 2.38 MB వచ్చింది. సో ఇది చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకైతే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటంటే కరీంనగర్లో చాలా ఎక్కువ టవర్స్ ఉన్నాయి. ఎక్కువ టవర్స్ ఉన్నా కూడా నాకు ఇంటర్నెట్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో సిగ్నల్లో టవర్లు ఉన్న కానీ ఇంత స్లోగా నెట్ వస్తాయి. మీకు ఇక టవర్ లేని కానీ అసలు ఏ సిగ్నల్ వస్తుంది నెట్ది. సో నేను ఓన్లీ ఇంటర్నెట్ గురించే మాట్లాడుతున్నా. సో ఇప్పుడు మనం వేరేది కూడా ఓపెన్ చేద్దాం. సో 1.1 MB. సో అంతే మనకైతే 1.6 అయితే దాటలేదు MB అనేది. ఓకే సో అయితే మనకైతే 2 MB వచ్చింది. సో అంతకు మించి మనకైతే రాలేదు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనకి ఇంటర్నెట్ అనేది ఎంత స్లో వస్తుందో. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైతే బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవాలనుకుంటున్నారో సో ఇంటర్నెట్ అనేది మీకు మెయిన్ ప్రియేట్ అయితే కంపల్సరీ మీరైతే తీసుకోకండి. జస్ట్ నేను కాలింగ్ కోసం యూజ్ చేసుకుంటా అంటే జస్ట్ మీరు ఫోన్ మాట్లాడుకోవడానికి మాత్రమే ఏదైతే తీసుకోండి, మీకైతే బెస్ట్ అవుతుంది. సో మనకు జియో, ఎయిర్టెల్, విఐ వాళ్ళు మనకు ఆల్రెడీ 5G నెట్వర్క్ మీద వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు 5G దాకా పోతే జస్ట్ వీళ్ళు 3Gని అప్డేట్ చేసుకోవడానికి 4Gలోకి వెళ్ళడానికి వీళ్ళైతే ట్రై చేస్తున్నారు. సో చాలా స్లో ఉంటుంది మనకి ఇంటర్నెట్ అనేది. సో మనకు రతన్ టాటా నుంచి కొలాబరేట్ అయింది కాబట్టి మనం అయితే చూడాలి. సో దానికి ఇంకా టైం పడుతుంది. ఇంకొక 1 year 2-3 years మనకి ఈజీగా అయితే పడుతుంది. సో ఇప్పుడు మీరు బిఎస్ఎన్ఎల్ తీసుకోవాలంటే జస్ట్ మీరు కాల్స్ మాట్లాడుకోవాలి, దానికోసమే సిమ్ అయితే తీసుకోండి. కానీ ఇంటర్నెట్ వాడుకుంటా పెద్ద అది వాడుకుంటా అంటే ఇద్దరు అనేది నడవది కథ. సో అదైతే చెప్తున్నా. సో ఎవడో బిఎస్ఎన్ఎల్ చాలా తక్కువ రేట్ ఉంది కొనుక్కోరు అంటే ఓన్లీ కాల్ కోసమే, నెట్ అనేది రాదల్లా. సో అది వాళ్ళకి చెప్పండి. సో ఇన్కేస్ మీరు మీ ఇంటి పక్క టవర్ ఉన్నా కూడా ఆ టవర్లకి వెళ్ళి జస్ట్ 3G ఇంటర్నెట్ వస్తుంది. మీరు 4G 5G అవన్నీ వాడి ఆ 3G లేదా 2G నెట్ వాడుతుంటే మీకైతే చాలా కోపం వస్తుంది. అది మీకు ఎందుకు పనికిరాదు. జస్ట్ ఇది ఒక సెకండరీ సిమ్ లెక్క మీరు నార్మల్గా కాల్స్ కోసం దీన్ని యూజ్ చేసుకోండి. సో ఇది మనకైతే ఇప్పటివరకు కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవద్దని సో చాలామంది తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకు సేల్స్ పెరిగినాయి అంటే ఎందుకే సేల్స్ పెరిగినాయి. సో ఓన్లీ మేజర్ సిటీలో ఉన్న వాళ్ళకు ఓన్లీ కాల్స్ కోసమే పనిచేస్తుంది కానీ ఇంటర్నెట్ కోసం అయితే ఈ సిమ్ అది పనిచేయదు. సో ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా మిస్ అయినా కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.